నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. సాధారణంగా రాజకీయాల్లో ఒకరిని తిట్టాలన్నా, ఒకరిపై విమర్శలు చేయాలన్నా వాడే అతిపెద్ద తిట్టు ఏంటో తెలుసా? నువ్వేమన్నా హిట్లర్ అనుకుంటున్నావా అని. కానీ మన తెలంగాణ ముఖ్యమంత్రి, ఫైర్ బ్రాండ్ లీడర్ అనుముల రేవంత్ రెడ్డి మాత్రం రూట్ మార్చారు. అవును, నేనే హిట్లర్ని, నా స్ఫూర్తి ఆయనే అంటూ ఓపెన్ గా డిక్లేర్ చేసేశారు. అహింసే పరమో ధర్మం అనే గాంధీ పార్టీలో ఉంటూ కోట్లాది మందిని పొట్టన పెట్టుకున్న హిట్లరే నాకు ఐడల్ అని సీఎం అనడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను తుపాను రేపింది. అటు ఢిల్లీ కాంగ్రెస్ గుండెల్లో రైలు పెరగెడుతుంటే, ఇటు హైదరాబాద్ పేదల గుండెల్లో బుల్డోజర్లు పరిగెడుతున్నాయి. అసలు రేవంత్ రెడ్డి ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారో, కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు కుంగుతుంది, కేరళ మాజీ సీఎం పినరాయి విజయన్ ఎందుకు ఎంట్రీ ఇచ్చారు అనేది ఈ వీడియోలో క్లియర్ కట్ గా చూద్దాం. అసలు హిట్లర్ అంటే ఎవరు బాస్? చరిత్ర పుస్తకాలు తిరిగేస్తాయి. తప్పు ఒప్పులతో సంబంధం లేకుండా ప్రపంచాన్ని వణికించిన నియంత. సోవియట్ యూనియన్ చేతిలో తనకు ఓటమి తప్పదని తెలిసిన మరుక్షణమే శత్రువులకు ఏది దక్కకూడదని తాను పాలిస్తున్న జర్మనీలోని ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ సెంటర్లను పాములతో లేపయమన్న విద్వాంసకారుడు. అలాంటి హిట్లర్ను స్ఫూర్తిగా తీసుకొని హైదరాబాద్లో అక్రమ కట్టడాలను కూల్చడానికి హైడ్రా పెట్టామని రేవంత్ రెడ్డి కర్ణాటకలో స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక్కడితో ఆగితే మన రేవంత్ ఎందుకు అవుతారు? ఇంకో స్టెప్ వేసి ఇజ్రాయెల్ మీద శత్రు దేశాలు క్షిపణులతో దాడి చేస్తే ఎలా ఉంటుందో, నేను హైదరాబాద్ మీద బుల్డోజర్లతో చేసిన దాడి అలా ఉంది, ఏది గొప్పగా ఉందో గూగుల్ మ్యాప్స్ తీసి చూసుకోండి అంటూ కాలర్ ఎగరేశారు. ఇక్కడే అసలైన కామెడీ, ట్రాజెడీ రెండు ఉన్నాయి. మన కాంగ్రెస్ యువరాజు, జాతీయ నేత రాహుల్ గాంధీ దేశాలు తిరిగి ఏం చెప్తున్నారు? భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది, బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఫాస్టిస్ట్ ధోరణి అవలంబిస్తున్నారు, హిట్లర్ లాగా ప్రవర్తిస్తున్నారు అని లండన్లోని చాథమ్ హౌస్లో స్పీచ్ ఇచ్చారు. దళితులు, గిరిజనులు, మైనార్టీలను అణిచివేయడమే ఈ ఫాసిస్టుల లక్ష్యమని రోహిత్ వేముల భీమా కొరేగావ్ ఘటనలకు గుర్తు చేస్తూ రాహుల్ ఎప్పుడూ ఫైర్ అవుతుంటారు. సీన్ కట్ చేస్తే ఢిల్లీలో రాహుల్ గాంధీ ఎవరినైతే హిట్లర్ అని తిడుతున్నారో, ఇక్కడ హైదరాబాద్ లో అదే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి నాకు హిట్లరే ఆదర్శమని బోర్డు తగిలించుకున్నారు. ఇది ఎలా ఉందంటే, కెప్టెన్ శత్రువుల మీద యుద్ధానికి వెళ్తుంటే వైస్ కెప్టెన్ వెనక నుంచి వచ్చి ఓన్ గోల్ వేసినట్టు ఉంది. రాహుల్ గాంధీ పొలిటికల్ లైన్ లో రేవంత్ రెడ్డి ఒక్క మాటతో రివర్స్ కొట్టేశారు. రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసింది ఎక్కడో తెలుసా? పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో. ఇంకేముంది, జాతీయ రాజకీయాల్లో ఇది పెద్ద దుమారమే లేపింది. ఇండియా కూటమిలో కాంగ్రెస్ కు భాగస్వామి అయిన సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు, కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ఈ మ్యాటర్ పై గట్టిగా రియాక్ట్ అయ్యారు. నాజీ నియంత అడల్ఫ్ హిట్లర్ స్ఫూర్తితో హైదరాబాద్ లో పేదల ఇల్లు కూలుస్తున్నారా? సీఎం స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడడం దిగ్భ్రాంతికరం. దీనికి కాంగ్రెస్ అధిష్టానం దేశ ప్రజలకు సమాధానం చెప్పాలి అంటూ లెఫ్ట్ రైట్ ఇచ్చేశారు. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ ఒక్కసారిగా డిఫెన్స్ లో పడిపోయింది. ఏం సమాధానం చెప్పాలో తెలియక తలలు పట్టుకుంది. ఇక లోకల్ పాలిటిక్స్ లోకి వస్తే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఊరుకుంటుందా? పదునైన విమర్శలతో రేవంత్ రెడ్డిపై దాడి మొదలుపెట్టింది. ఇది రేవంత్ రెడ్డి అరాచక ఆలోచనలకు, విద్వేష మనస్తత్వానికి అద్దం పడుతోంది అంటూ దుమ్మెత్తిపోస్తోంది. ఇక్కడ జనాలు కూడా ఒక విచిత్రమైన చర్చ పెడుతున్నారు. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలంటే శత్రు దేశాలు, ఒకరిపై ఒకరు క్షిపణులు వేసుకొని ధ్వంసం చేసుకుంటారు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి తానే ముఖ్యమంత్రిగా ఉంటూ తన సొంత రాజధాని హైదరాబాద్ లో దశాబ్దాలుగా నివసిస్తున్న దిగువ మధ్యతరగతి ప్రజల ఇళ్ల మీద బుల్డోజర్లు పంపి యుద్ధం ఏంటి స్వామి? శత్రువుల మీద వాడాల్సిన స్ట్రాటజీలను సొంత ప్రజల మీద వాడి దానికి గూగుల్ మ్యాప్స్ కంపారిజన్ పెట్టడం ఏ రకమైన పాలనని మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఈ హిట్లర్ కామెంట్ల దెబ్బకు ఢిల్లీ కాంగ్రెస్ కంగుతిని వెంటనే నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. కర్ణాటక ఏఐసిసి ఇన్ఛార్జ్ రణదీప్ సింగ్ సుర్జేవాలను, తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను పిలిపించి అసలు ఏం జరుగుతోంది అక్కడ, వెంటనే నివేదిక ఇవ్వండి అని ఆదేశించింది అధిష్టానం. పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం రేవంత్ రెడ్డికి తొలి రోజుల్లో ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ భావాజాలంతో లింకులు ఉన్నాయి కాబట్టే ఆయన నోటి వెంట ఇలాంటి అతివాద జాతీయ ధోరణి, ఫాసిస్ట్ ఆలోచనలు వస్తున్నాయని పార్టీ అంతర్గత చర్చల్లో ప్రస్తావనకు వచ్చిందట. గాంధీ, నెహ్రూ సిద్ధాంతాలను నమ్మే కాంగ్రెస్ లో ఉంటూ హిట్లర్ సిద్ధాంతాన్ని ఓకే అనడం పార్టీ సైద్ధాంతిక పునాదాలకే దెబ్బ అని అధిష్టానం ఫీల్ అయింది.
అందుకే సీనియర్ మంత్రి శ్రీధర్ బాబుని అర్జెంటుగా మీడియా ముందుకు పంపి అది ఆయన ఉద్దేశం కాదు, లైట్ తీసుకోండి అని దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మొత్తానికి మన దేశంలో రాజకీయ నాయకుల స్టైలే వేరు. మొన్నటికి మొన్న బెంగాల్లో కట్ మనీ వసూలు చేసిన ఓ నేత గ్రామస్తులకు భయపడి మంచం కింద దాక్కుంటే పోలీసులు లాగారు. నిన్నగాక మొన్న ఇంకో నేత చీరల కుప్ప కింద దాక్కుంటే పట్టుకున్నారు. కానీ ఇక్కడ మన తెలంగాణలో మాత్రం సీన్ రివర్స్. తామే స్వయంగా ఇల్లు కూల్చేసి ఇజ్రాయెల్ విద్వాంసంతో పోల్చుకుంటూ గూగుల్ మ్యాప్స్ చూసుకోమంటున్నారు. డెమోక్రసీలో ప్రజలే రాజులంటారు. కానీ ఇలాంటి హిట్లర్ మార్క్ డైలాగులు విన్నప్పుడు రాజులైన ప్రజలకే చెమటలు పడుతున్నాయి. మరి గాంధీ మార్గంలో నడవాల్సిన కాంగ్రెస్ సీఎం హిట్లర్ మార్గంలో నడుస్తుండడంపై మీ అభిప్రాయం ఏంటి? రేవంత్ రెడ్డి హైడ్రా యాక్షన్ సూపర్ అంటారా, లేక హిట్లర్ డైలాగ్ పెద్ద బ్లండర్ అంటారా? కింద ఉన్న కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.